ట్రిప్‌లో భాగంగా డే 6 అండ్ డే 7 కూడా మేము బోట్‌లోనే ఉన్నాము. డే 6 ఏముంది ఏందనేదంతా ఒక మ్యాప్ పెట్టేశారు. మార్నింగ్ వచ్చి బ్రేక్‌ఫాస్ట్‌కి ఇట్లా ఓషన్ చూస్తూ కూర్చున్నామనమాట. లాస్ట్ 2 డేస్ కదా! ఇంక స్పెండ్ చేస్తుండేది. అందరూ ఇక్కడ బాగా వచ్చేసారు. ఎక్కడ విండోస్ ఉంటే అక్కడ మొత్తం విండోస్ ఉంటాయి కానీ మనకు ప్లేస్ అనేది ఉండదండి. అక్కడికొచ్చేసి మళ్ళా పైకొచ్చి ఒక రౌండ్ ఏస్తున్నాం. ఇంకా ఫ్లోరిడా తర్వాత అంతా మొత్తం కోల్డ్ అనమాట. కోల్డ్ వెయిర్ వచ్చేస్తుంది. ఇప్పటికే చల్లగా ఉంది. ఆఫ్టర్‌నూన్ కొద్దిగా వెదర్ బాగుంటే పిల్లలంతా హాట్ పూల్ టబ్‌లో దిగేశారు. అంతేకాకుండా లాస్ట్ 2 డేస్ విపరీతంగా షోస్ ఉంటాయండి. మనము కిడ్స్ గేమ్స్ చూసుకొని మన షోస్ చూసుకుంటే సరిపోతుంది. అందులో కూడా కొన్ని మిస్ అయిపోతుంటాం. ఎందుకంటే 2 ఒకే టైమింగ్‌లోనే ఉంటాయి. పిల్లలు ఈ షోస్ చాలా బాగా ఇష్టపడతారనమాట. ఇట్లా పెద్దలకు కాంపిటీషన్ పెట్టేశారు. డ్యాన్స్ చేసి వాళ్ళంతా ఒక రౌండ్ తిరిగి స్విమ్మింగ్ పూల్ దుంగుతూ ఉన్నారనమాట. మన ఇండియన్ బాలీవుడ్ సాంగ్స్ అండి. 2 డేస్ ఈ పార్టీ సరిపోయింది మాకిందులో. చాలా ఎంజాయ్ చేశారంతా. కున్న తర్వాత లంచ్‌కని వచ్చామని లంచ్‌కి వస్తే ఓక్రా కర్రీ, చికెన్ బిర్యానీ ఇవి పెట్టారు. ఈ 6th డే లంచ్ అనమాట. ఇంకా మొత్తం ఇండియన్ ఫుడ్ ఉంటుందని చెప్పారు. కానీ తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. అందుకని కొంచెం పిల్లలు డిసప్పాయింట్మెంట్ అయ్యారు. వాళ్ళు చెప్పారు లాస్ట్ టైం మటుకు మొత్తం ఇండియన్ ఫుడ్ ఉంటుందని చెప్పారు. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేశారు. ఇంతే కాకుండా ఎగ్గుతో చేసిన ఐటమ్స్ అందుకున్నాయి. దాదాపు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇండియన్ ఐటమ్స్. ఏ క్రూజ్లోని ఇన్ని ఇండియన్ ఐటమ్స్ ఉండవండి. ఈ రాయల్ కరేబియన్ ఒడిశా ఆఫ్ ద సీ వాళ్ళ మటుకు ఇండియన్ ఫుడ్ మరి కంపల్సరీ పెడతారంట. థియేటర్ కోసం మాత్రం ఈ రూమ్కి ఒక్కటే $30 మిలియన్ ఖర్చు అయిందంటండి. మిగతా బోట్ అయిన ఖర్చు కాదు, జస్ట్ ఈ రూమ్కి అయిన ఖర్చు. అందుకే ఏంది ఇంతసేపు చూపించి అనుకోవచ్చు కదా. ఈ రోబోట్ అండి, ఇవన్నీ రోబోట్ థియేటర్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. దీన్ని మటుకు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కావాలనుకుంటే ముందే మీరు రిజర్వేషన్ చేసుకోవాలి. థియేటర్ అండి, ఈ థియేటర్ కోసమే రష్ లేకున్నందుకు లాస్ట్ పిల్లలకి ఏమో విధంగా చేసేస్తారు. ఇవన్నీ పైన రోబోట్ టీవీ 70. ఇక్కడ కూడా కొన్ని మూవీస్ ఉన్నాయంట. లాస్ట్ టైం మొత్తం ఇండియన్ బిర్యానీ పెట్టేశారండి. ల్యాంబ్ బిర్యానీ, ఇండియన్ ఫుడ్. ఇది 7th డే చాలా మసాలా. లాస్ట్ డే మటుకు మొత్తం ఇండియన్ ఫుడ్డే అండి. అంటే ఈ క్రూజ్లో ఉండే వాళ్ళు ఇండియన్స్తో పాటు అమెరికన్స్ కూడా చాలా ఇష్టపడారు ఈ ఫుడ్డును. అంతేకాకుండా పకోడా, మ్యాంగో లస్సీ, క్యారెట్ హల్వా ఇవి కూడా ఉన్నాయి డెజర్ట్స్. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే లాస్ట్ రోజుగా మన యోగట్ నుంచి
చిన్న గ్లాసులకి వేసి పెట్టారండి. మన ఇండియన్స్‌కి ఎవరికి చిన్న గ్లాసుల్లో వేసి పెట్టింది ఇట్లా నచ్చలేదు. ఒక పెద్ద వాటర్ గ్లాస్ తెచ్చుకొని వాటర్ గ్లాస్‌కి అన్నీ పూర్తిగా నింపుకొని వెళ్ళిపోతున్నారు. ఇది క్యారెట్ హల్వా. టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇది లాస్ట్ రోజు కింద డ్యాన్సులు చేస్తున్నారండి. మెయిన్ డైనింగ్ హాల్ ఉంది కదా, అక్కడంతా సాంగ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ షో ఉంటూ వచ్చాము. అది ద బుక్ అంట. ద బుక్ అంటే ఏంటి అనుకున్నాం కానీ చాలా బాగుంది. ముందే వచ్చేసారు రిజర్వేషన్ లేని వాళ్ళు. ఒక 10 to 15 minutes ముందే వచ్చేసారు. రిజర్వేషన్ ఉండేవాళ్ళు లేట్గా వచ్చి వాళ్ళ సీట్లలో కూర్చుంటున్నారు అనమాట. ఇక్కడ కూడా ఫస్ట్ రోబోట్లతో స్టార్ట్ అవుతుంది. ఇది మటుకు బోర్ కొట్టదండి. స్టార్టింగ్లో కొంచెం బోర్గా అనిపించచ్చు కానీ ఇది చాలా బాగుంది ఈ షో అయితే. పిల్లలకి అందుకు చాలా నచ్చింది. ఫస్ట్లో లేచి వెళ్ళిపోదామా అన్నిటిగా ఉంది. తర్వాత పోంగ చాలా బాగా ఉంది ఈ షో కూడా. అర్లీ మార్నింగే మేము దిగాల్సిన ప్లేస్ న్యూ జెర్సీ వచ్చేస్తుందన్నమాట. మా ట్రిప్పు 7 day క్రూజ్ ట్రిప్ అయిపోయింది. వచ్చేసామండి. మార్నింగే లేస్తే 5కే ఆల్రెడీ వచ్చేసి ఉన్నాము. ఇంకా బోట్ క్లియరెన్స్ ఒకటి కాలేదు. వస్తే ఇదంతా స్టేట్న్ ఐలాండ్, మా వెరిజోనా బ్రిడ్జు అంతా దాటేస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తారండి. 5:40కే బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేసేసారు. మేమేమో ఫ్రూట్స్ అని తెచ్చుకొని తినేసి తర్వాత లైన్లోకి వచ్చి నిలబడామండి. బయటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి. మీకు ఈవెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.